పంచము అనేటువంటి ఈ మందిరంలో, విశ్వ మందిరంలో నేను పూజారినై ఉన్నాను. లోకమే నీ కోవెల పూజారినై నేనిలా, లోకమే నీ కోవెల. ఇప్పుడు అర్థమైందే? ఆ పాట అందంగా పాడుకుంటాం, చాలా బాగుంది, కీరవాణి రాగం. కానీ టూ సెంటెన్సెస్. లోకమే నీ కోవెల పూజారినై నేనిలా, లోకమే నీ కోవెల. పాడలేవు మహామహులు రాయలేరు, సాధ్యమే పని కాదు ఇది. ఎందుకని? ఇంత అర్థమైతే గాని లోకమే నీ కోవెల అనేది రాదు. కాబట్టి భగవంతుడు ధర్మరూపంలో ఈ ప్రపంచంలో ఉండాలని నీకు అర్థమైతే, ఈ లోకం ఏదైతే ఉందో అది నీ కోవెల, నీ యొక్క మందిరం భగవాన్. అది నువ్వు లేనిది ఎక్కడ? పూజారినై నేనిలా. కాబట్టి ఈ విశ్వ మందిరంలో నేను పూజారి అయి ఉన్నాను. అక్కడైతే నేను పుష్పాలు వేస్తూ ఉన్నా, ఇక్కడ ధర్మబద్ధంగా కర్మలు చేస్తూ ఉన్నా. కాబట్టి ఏ కర్మ చేసినా కూడాను ఒక పుష్పం భగవంతునికి వేసి ఓం శ్రీకృష్ణాయ నమః కమలానాథాయ నమః అన్నప్పుడు ఎంత తృప్తి పొందుతూ ఉన్నాము. ఓ పువ్వు తీసుకున్నావు, పరమేశ్వరుడికి వేస్తూ ఉన్నావు, ఆ నామం చెప్తూ ఉన్నావు, ఎంతో తృప్తి చెందుతున్నావు. రెండో నామానికి పోతున్నావు. అట్లాగే నిత్య జీవితంలో ఒక కర్మ చేస్తావు, అంత తృప్తిని పొందుతావు, ధర్మబద్ధంగా చేస్తావు గనక. అది భగవంతునికి పుష్పార్చనగా ఉంది. ఇక్కడ ఓం శ్రీకృష్ణాయ నమః అనడం ఎట్లాగైతే ఉందో, ఆ కర్మలో నువ్వు ధర్మబద్ధంగా చేసినప్పుడు ఇక్కడ ఎంత తృప్తినైతే పొందుతావో, ఎంత ప్రశాంతతనైతే పొందుతావో, అదే అక్కడ కూడా పొందుతూ ఉన్నావు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసే ప్రతి కర్మల్లో ఎంతవరకు పోతుందంటే, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా భగవంతునితో నీకుండేటువంటి నిత్య సంబంధం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ నీ కళ్ళెంబడి నీళ్లు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు దాహంగా ఉంది, ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను, అది తాగేటప్పుడు నాకు అనిపిస్తుంది ఈ నీరేమిటి అని. నమస్తే వాయు కదా, వాయుదేవుడికి నమస్కారం, మరి వరుణ దేవుడికి. కాబట్టి నీళ్లు H2O, ఇట్స్ ఎ ఫార్ములా. ఎవరిది? నిరము ప్రాణాధారము. నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇప్పుడు నాకు అట్లా ఉంది పరిస్థితి. దాహం తీవ్రంగా ఉంది, నీళ్లు లేకపోతే నేను బ్రతికే అవకాశం లేదు. ఈ నీళ్లు కావాలి. ఈ నీళ్ల రూపంలో ఎవరున్నారు? ధర్మం ఉంది, H2O ఉంది, 2 పాలు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ కలిపితే ఈ నీరు రావాలి అనేది ఉంది. ఇది ఎవరి ఫార్ములా? నా ల్యాబొరేటరీ కాదు సార్, వీటిని తయారు చేసే ల్యాబొరేటరీ నాకు లేదు. ఎందుకని? నేను ఇటీవల పుట్టాను, కానీ నీళ్లు మా తాత కూడా తాగాడు, అప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎవరిది? పరమేశ్వరుడిది. హే భగవాన్, నీవు ఈ నీళ్లను గనక తయారు చేయకపోతే, నీరము ప్రాణాధారం గనక నా ప్రాణాన్ని నిలిచే అవకాశం లేదు. కాబట్టి నా ప్రాణాన్ని నిలిపేటువంటిది నీళ్లు జడం కదా, జడం ప్రాణాన్ని నిలుపుతుందే. నీవే ఆ ఫార్ములాలో ఉన్నావు గనక ధర్మ రూపంలో నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను భగవాన్ అని గనక నీకు అనిపించిందంటే, నీళ్లు లోపలికి పోతా ఉంటాయి, కన్నీళ్లు పైకి వస్తూ ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. అది భగవంతుడితో నీకు ఉండేటువంటి ఎక్స్టసీ. భగవంతుడి యొక్క ధర్మాన్ని నువ్వు గుర్తించడం, భగవంతుడి యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించడం, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఈ ప్రపంచం నువ్వు గుర్తిస్తూ పోవడం క్షణానికి. కాబట్టి నేను చేస్తున్నాను ఇచ్చ